ఎందుకు ఈ బతుకు? వద్దొద్దు, ఈ బతుకు ఎందుకో నీకు తెలియదు, కానీ ఈ బ్రతుకు ద్వారా ఏముందో ఆయనకు తెలుసు. నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు, ప్రభువా ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు నేను బ్రతుకుతున్నా, ఈ ఒంటరి పోరాటం, అర్థం చేసుకోలేని జీవితం, ఎందుకు ఈ బ్రతుకు అనే ప్రశ్న మన జీవితంలో రావచ్చు. కానీ ఒక విషయం చెప్పనా, ఈ బ్రతుకు ఎందుకో నీకు అర్థం కాదు, కానీ ఈ బ్రతుకులో ఏముందో ఆయనకు తెలుసు. అందుకే నీ బ్రతుకును చూసి నువ్వు అవమానించుకునే దానికంటే, ఇదేం ఫోన్ అండి? సామ్సంగ్ ఫోన్. ఇదేం ఫోన్ చెప్పాలా? సామ్సంగ్ ఫోన్. స్క్రీన్ పగిలిపోయింది, మనం మంచిగా చేసుకోగలమా? నాకు రాదు. పగిలిపోతే నేను మెకానిక్ దగ్గరికే తీసుకుపోవాలా. ఒకవేళ దీని మదర్ బోర్డ్ పాడైంది అనుకోండి, దీనికి కాస్ట్లీ బోర్డ్ వేస్తే, ఐఫోన్ బోర్డ్ వేస్తే వస్తుందా? సామ్సంగ్ మొబైల్కి రెడ్మీ మదర్ బోర్డ్ వేస్తే వస్తుందా? దీని మదర్ బోర్డు ఎట్లా దీనికి ఫిక్స్ అవుతుందో, నీ జీవితం దేవుడు అట్లనే నీకు ఫిక్స్ చేస్తాడు. నీ స్క్రీన్ గార్డ్ పగిలిపోయినా, నీ గుండె చెదిరిపోయినా, నీ పరిస్థితులు వేసారిపోయినా, నీ జీవితం పాడైపోయినా, నేను ఒక విషయం చెప్తా, వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో పెట్టక నీ జీవితం నాకులాగా యేసయ్య చేతిలో పెట్టావు.